టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి? తాజాగా జరిగిన పరిణామాల తర్వాత కూటమి సర్కారుకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. శ్రీవారి లడ్డు ఇష్యూ ఒక ఆరని మంటగా సాగుతోంది. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అన్ని అపచారాలు చేసింది అని కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. అంతా తమ ఇష్టానురాజ్యంగా చేస్తూ పోయిందని కూడా అంటోంది. ఆ విషయం అలా ఉంచితే లడ్డు ఇష్యూ తర్వాత టీటీడీ మీద అందరి ఫోకస్ పడింది. లడ్డు వివాదం తర్వాత ప్రపంచమంతా టీటీడీ మీద ఒక కన్ను వేసి ఉంచుతోంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద ఇష్యూ అయింది. కేంద్రం కూడా టీటీడీ చైర్మన్ విషయంలో ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. దాంతో ఇప్పటిదాకా వచ్చిన పేర్లు కానీ, మీడియా అధిపతి ఇస్తారని వస్తున్న వార్తలు కానీ అమలయ్యే అవకాశాలు లేవంటున్నారు. అవి కేవలం ప్రచారానికి పరిమితమైన ఆశ్చర్యం లేదనే మాట పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. తిరుమల ఆచారాలు సంప్రదాయాలు అని గట్టిగానే చెప్తూ వస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ సరైన వారిని ఎంపిక చేయకుంటే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రానున్న కాలమంతా టీటీడీ మీదనే అందరి కళ్ళు ఉంటాయని చెప్పడానికి సందేహం అవసరం లేదు. రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని వైసీపీ ప్రభుత్వం మార్చేసింది అనేది చంద్రబాబు చేస్తున్న ఆరోపణ. ఈ లెక్కన రాజకీయ వాసనలు ఉన్న వారికి కూడా ఆ పదవిని ఇచ్చే అవకాశం తక్కువగానే ఉంది. ఇటు లడ్డు ఇష్యూ తర్వాత టీటీడీ విషయంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చైర్మన్ పదవి నుంచి బోర్డు మెంబర్ వరకు పదవి కోసం ఉన్న డిమాండ్ ఇప్పుడు కనిపించడం లేదు. పదవిని కోరుకుంటున్న చాలా మంది అంత పవిత్రమైన బాధ్యత తలెత్తుకోగలమా అనే భయం పెరిగింది. ఇంకోవైపు చూస్తే టీటీడీకి జంబోజెట్ మాదిరిగా 50 మందికి పెంచేసే పాలక వర్గాన్ని పెద్ద సంఖ్యలో తీసుకున్నారు అని కూడా కూటమి వైసీపీ మీద ఆక్షేపిస్తోంది. అందువల్ల అంత పెద్ద సంఖ్యలో పాలక మండలి కూడా ఉండే అవకాశాలు లేవు. తిరుమల సంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న వారికి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. అంతేకాదు టీటీడీని ధార్మిక సంస్థలకు అప్పగించాలన్న డిమాండ్ కూడా ముందుకు వస్తోంది. ఈ డిమాండ్ ధార్మిక సంస్థలు చేస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ సహా పాలక మండలి ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద లడ్డు ఇష్యూ కాదు కానీ ఈ పదవి వైపు చూసేందుకు కూడా చాలా మంది సాహసించే పరిస్థితి కూడా అయిపోయింది.